కీలక ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించేందుకు రేవంత్ సర్కార్ కసరత్తులు మొదలుపెట్టింది. ఎన్నో ఏళ్లుగా రాజకీయ చర్చకు కేంద్ర బిందువైన ప్రాజెక్ట్ ని సరికొత్త వ్యూహంతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. మహారాష్ట్ర అభ్యంతరాలకు చెక్ పెట్టి తుమ్మిడిహెట్టి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. గోదావరి జలాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్న లక్ష్యంతో ముందుకెళ్తోంది. గతంలో మహారాష్ట్ర అభ్యంతరాలను కారణంగా చూపి పక్కకు పెట్టిన ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు రేవంత్ ప్రభుత్వం కొత్త అలైన్మెంట్ ను సిద్ధం చేస్తోంది. ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న ముంపు సమస్యకు పరిష్కారం చూపేలా అధికారులు కొత్త డిజైన్ ను రూపొందిస్తున్నారు. మహారాష్ట్రతో పాటు చాప్రాల్ అభయారణ్యానికి ఎలాంటి ముంపు ప్రభావం లేకుండా మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది. గత డిజైన్ ప్రకారం 150 మీటర్ల ఎత్తులో నిర్మిస్తే మహారాష్ట్రలో సుమారు 1500 ఎకరాలు ముంపునకు గురయ్యే పరిస్థితి ఉంటుందని అంచనా వేశారు. దీనికి అభ్యంతరం తెలిపిన మహారాష్ట్ర బ్యారేజీ ఎత్తును 148 మీటర్లకు పరిమితం చేయాలని సూచించింది. అయితే ఆ ఎత్తులో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతుందని, నీటి లభ్యత లేదన్న కారణాలతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టును పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ ప్రాజెక్టును నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ఆ బ్యారేజీల లొకేషన్లో మార్పులు, వైన్గంగా నదిపై నిర్మాణ స్థానం మార్పు, నాన్ ఓవర్ఫ్లో సెక్షన్లలో సవరణలతో కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మార్పులతో బ్యాక్ వాటర్ ప్రభావం తగ్గడంతో పాటు అటవీ భూములు, వన్యప్రాణి సంరక్షణ ప్రాంతాలకు ఎలాంటి నష్టం ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. కొత్త అలైన్మెంట్ పై ఇప్పటికే సమగ్ర సర్వే కొనసాగుతోంది. ప్రముఖ కన్సల్టెన్సీలతో పాటు ఐఐటి నిపుణులు ముంపు ప్రభావం, పర్యావరణ అంశాలు, అటవీ ప్రాంతాలపై ప్రభావాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తున్నారు.